గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు టుడే టాప్ న్యూస్. నేను మీ ప్రియాంకర. ఇక అప్డేట్స్ చూస్తే భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. $5 ట్రిలియన్ సంపదను కైవసం చేసుకుంది. 6 నెలల కాలంలోనే $1 ట్రిలియన్ సంపదను సృష్టించిందని వర్గాలు ప్రకటించాయి. ఇక ఓవైపు సార్వత్రిక ఎన్నికలు, మరోవైపు విదేశీ పెట్టుబడులు ప్రతికూల అంశాలు అయినా భారత స్టాక్ మార్కెట్లు ఈ వృద్ధిని సాధించాయి. కాగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మొత్తం మార్కెట్ విలువ 414.75 లక్షల కోట్లకు చేరుకుంది. భారత్ త్వరలోనే అన్ని రంగాల్లో మరింత వృద్ధిని సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక వ్యవస్థపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏఐను మనుషుల్లా భావించడం ఆపాలని సూచించారు. నవ్వడం, పాడటం, వివిధ గొంతులతో మాట్లాడగలిగే పర్సనల్ అసిస్టెంట్ ను తీసుకురావాలనే ఆలోచన సరికాదని తాను భావిస్తున్నట్లు నాదెళ్ల అన్నారు. ఇక నామవాచకాలు, సర్వనామాలు వాడడంపై కూడా ఆయన భిన్నంగా స్పందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదజాలం సరికాదన్నారు. దీన్ని డిఫరెంట్ ఇంటెలిజెన్స్ గా వ్యవహరించి ఉండాల్సిందని సూచించారు. మనుషులకు మాత్రమే ఇంటెలిజెన్స్ ఉంటుందని, ప్రత్యేకంగా దాన్ని ఆర్టిఫిషియల్ గా పొందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఏఐతో పూర్తిగా వాణిజ్యపరమైన సంబంధమే ఉండాలని, అవసరమైనప్పుడు సేవలందించి మిగిలిన సమయంలో ఊరక ఉండేలా వాడుకునే సాధనంగా మాత్రమే ఉపయోగించుకోవాలని అన్నారు. మనుషుల మధ్య బంధాన్ని రీప్లేస్ చేసేలా అది ఉండకూడదన్నారు. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఎండలు దంచుకొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఎండలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇక రాజస్థాన్ లో ఎండల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నాయో తెలుపుతున్న ఓ వీడియో వైరల్ అయ్యింది. బిఎస్ఎఫ్ సైనికుడు రాజస్థాన్ బికనీర్లో ఇసుకపై పాపడ్ను వేయిస్తూ ఎండలు ఎంత దారుణంగా ఉన్నాయో చూపారు. ప్రతికూల పరిస్థితుల్లో మన దేశ సరిహద్దు రక్షణలో భారత సైనికులు ఎలా భద్రతలో నిమగ్నమయ్యారో ఇట్టే తెలుసుకోవచ్చు. ఓవైపు వేడి నుంచి ఉపశమనం పొందేందుకు జనం ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తుండగా, మరోవైపు దేశ సరిహద్దుల్లో మన సైనికులు భానుడి కురిపిస్తున్న నిప్పుల వానను తట్టుకుని ప్రతికూల పరిస్థితుల్లో పహారా కాస్తున్నారు. ఇక బికనీర్లోని కాజువాలా పాక్ సరిహద్దులో ఉంది. అక్కడి అత్యధిక వేడి ఉంటుంది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు జరిమానా విధించింది. ఏంటి, ప్రైవేటు వ్యక్తులకు సెంట్రల్ గవర్నమెంట్ ఫైన్ వేయడం అన్న డౌట్ రావడం కామన్. అసలేం జరిగిందో తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ సారథ్యంలోని ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ లింక్డ్ ఇన్ ఇండియా కంపెనీ ఉంది. ఇక నిర్వహణలో కొన్ని రూల్స్ పాటించాలి. అందులో కంపెనీ చట్టం 2013లోని సిగ్నిఫికెంట్ బెనిఫిషియల్ ఓనర్ నిబంధనలను నాదెళ్ల ఉల్లంఘించారు. సంబంధించిన వివరాలను కేంద్రానికి నివేదించడంలో కంపెనీ విఫలమైంది. ఇక చట్టంలోని సెక్షన్ 91 ప్రకారం నివేదించడంలో కంపెనీ సహా కీలక స్థానాల్లో ఉన్న పలువురు అధికారులు ఫెయిల్ అయ్యారు. దీంతో సత్య నాదెళ్ల సహా లింక్డ్ఇన్ లో పనిచేస్తున్న 8 మంది అధికారులకు కేంద్రం జరిమానా విధించింది. అందరికీ 2 లక్షలు చొప్పున కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జరిమానా విధించింది. లింక్డ్ఇన్ కంపెనీకి 7 లక్షలు పెనాల్టీ వేశారు. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు తెలిపాయి. ఇక ముందుగా ఇచ్చిన నోటీసుల మేరకు మే 22 నుంచి రోగులను చేర్చుకునేందుకు ఆసుపత్రులు నిరాకరించాయి. దీంతో ఆసుపత్రుల యాజమాన్యాల సంఘాన్ని ట్రస్ట్ సీఈఓ చర్చలకు పిలిచారు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. 800 కోట్ల రూపాయల బకాయిలకు గాను 200 కోట్లు ఇస్తామని ట్రస్ట్ సీఈఓ విజ్ఞప్తి తిరస్కరించారు. ఇక పెండింగ్ బిల్లులు విడుదల చేస్తేనే సేవలు పునరుద్ధరిస్తామని సంఘాలు స్పష్టం చేశాయి. ఆసుపత్రుల నిర్వహణ తమకు భారంగా ఉందని, అందుకే నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశాయి. అయితే ఆసుపత్రులు సేవలు నిలిపివేస్తే చర్యలు తీసుకుంటానని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ హెచ్చరించారు. దీనిపై ఆసుపత్రుల యాజమాన్యాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అరాచకంగా ప్రవర్తించి మాచర్లకు మచ్చ తీసుకొచ్చిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నెట్టింట ట్రోల్స్
పేలుతున్నాయి. ఇక ఏవిఎంల ధ్వంసం చేసిన సంఘటన వెలుగులోకి రావడంతో పిన్నెల్లి పరారయ్యారు. పోలీసులకు దొరకకుండా తిప్పలు పెడుతున్నారు. ఈ క్రమంలో నెటిజన్లు పిన్నెల్లిని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఆయన మాటలు ఆయనకే అప్పచెప్పారు. నేను నేరుగా చెబుతున్నాను, నాకు మాచర్లకు రావాలంటే 2 గంటలు అన్నోడు 2 కార్లు మార్చి ఎందుకు పారిపోయాడు అని ఎద్దేవా చేస్తున్నారు. పులిరా పులిరా పెద్ద పులిరా ఏవిఎంలో పగలగొట్టి పారిపోయేరా అని వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ఇక జూన్ 4 వరకు ఎలా కాలక్షేపం అవుతుందా అనుకున్నాం. తస్సదియా ఏం కథ మొదలు పెట్టారో అంటూ పిన్నెల్లి ఎపిసోడ్లపై జోకులు వేసుకుంటున్నారు. కొన్ని మీమ్స్ లో రాష్ట్ర పరిస్థితులను వివరిస్తూ పిన్నెల్లిపై చురకలు వేస్తున్నారు. రోడ్లు బాలేక ఆలస్యమై ఉంటుందని కొందరు కామెంట్లు చేశారు. పిన్నెల్లి మంచివాడు అని సీఎం జగన్ చెబితే ఏమో అనుకున్నాం, కానీ మరీ ఈవీఎంలు పగలగొట్టేంత మంచివాడనుకోలేదు. ఇంత బతికి బాత్రూమ్ కమోడ్లు తయారు చేసే కంపెనీలో దాకోవడమేంట్రా బుజ్జి, ఏలేవాడు మనోడైతే ఎన్నేషాలైనా వేయొచ్చని వైసీపీ శ్రేణులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. జూన్ 4 తర్వాత ఇంకెన్ని వెబ్ సిరీస్లు విడుదల అవుతాయో అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ బరిలో ఉన్న వారిలో 1644 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. ఇక 1188 మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారని, ఇందులో హత్యాయత్నం, మహిళలపై అఘాయిత్యాలు, ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన కేసులున్నాయని తెలిపింది. 8337 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్లేషించింది ఏడీఆర్. ఈ నివేదికను రూపొందించింది. ఇక 7 దశల్లో తలపెట్టిన పోలింగ్ ప్రక్రియ జూన్ 1న ముగియనుంది. జూన్ 4న విజేతలు ఎవరనేది ఓటర్లు తేల్చనున్నారు. భారత సంతతిగా వ్యవహరిస్తున్న బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ సార్వత్రిక ఎన్నికలకు రెడీ అయ్యారు. యూకేలో జూలై 4న సాధారణ ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించారు. కేబినెట్ భేటీ తర్వాత ఈ విషయాన్ని ప్రకటించారు. ఎన్నికల ప్రకటన తర్వాత మే 24న బ్రిటన్ పార్లమెంట్ రద్దు చేయనున్నట్లు రిషి సునాక్ కార్యాలయం తెలిపింది. రాజ్యాంగబద్ధంగా జనవరి 2025లో ఎన్నికలు జరగాల్సి ఉంది. పార్లమెంటును రద్దు చేయమని రిషి అభ్యర్థనను బ్రిటన్ రాజు ఆమోదించారు. రిషి సునక్ ప్రధానమంత్రిగా ఓటర్లను ఎదుర్కోవడం ఇదే తొలిసారి అవుతుంది. అంతర్గత ఓట్ల ద్వారా 2022 అక్టోబర్లో కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ఆయన నియామకమయ్యారు. 2016లో బ్రెగ్జిట్ రిఫరెండం తర్వాత ఇది జరగబోయే 3వ సాధారణ ఎన్నికలివి. ఇక మరోవైపు తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని లేబర్ పార్టీ ప్రకటించింది. ఇవి ఇవాల్టి టుడే టాప్ న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మనం టీవీ.